సో డయాబెటీస్ ఉంది అని ఎలా తెలుసుకోవచ్చు? ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ డయాబెటీస్ లాంటి ప్రాబ్లం ఏమీ లేనప్పుడు మనకి డయాబెటీస్ ఉంది అని ఎలా తెలుస్తుంది? నేను డాక్టర్ సునీత, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, వర్కింగ్ ఇన్ రెడ్సీ హాస్పిటల్, ఆంధ్రలో విశాఖపట్నం. సో డయాబెటీస్ ఉంది అని ఎలా తెలియాలి? ఎప్పుడు టెస్ట్లు చేసుకోవాలి? దీంట్లో ఒక గోల్డెన్ రూల్ ఏంటి అంటే, మీకు ఏదో సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి, కాంప్లికేషన్ స్టార్ట్ అయ్యి వచ్చిన కలర్లో డయాబెటీస్ ని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే డయాబెటీస్ టెస్ట్ అంటే షుగర్ టెస్ట్ ఒక రొటీన్ గా ఫాలో అయ్యే టెస్ట్. అంటే 40 years దాటిన తర్వాత ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ చేసుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిమ్టమ్స్, ఏ సిమ్టమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 190 మందికి షుగర్ కి సంబంధించిన ఏ సిమ్టమ్ ఉండకుండా ఒక రొటీన్ బ్లడ్ టెస్ట్ లో కానీ, ఏదైనా ఒక ఐ చెకప్ కానీ, డెంటల్ హెల్త్ చెకప్, ఇంకేమైనా సర్జరీస్ కోసం వెళ్ళి అడ్మిట్ అయినప్పుడు ఇలాంటప్పుడు షుగర్ ఉందని తెలుస్తున్నారు. సో అయితే సిమ్టమ్స్ వచ్చి అప్పుడు టెస్ట్ చేయించుకుందాం అనేది కరెక్ట్ గా. సో రెగ్యులర్ గా చేయించుకుంటూ ఉండాలి. ఇది ఎలా తెలుస్తుందంటే డయాబెటీస్ ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రెగ్నెంట్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c. ఈ 3 టెస్టులతో మనకి షుగర్ అనేది డయాగ్నోస్ చేస్తాం. ఫాస్టింగ్ షుగర్ అంటే ఖాళీ కడుపులో ఏమి తినకుండా ఎంతసేపు ఫాస్టింగ్ ఉండాలి? అట్లీస్ట్ 8 to 10 hours ఆఫ్ ఫాస్ట్ కంపల్సరీ ఉండాలి. అంటే అట్లీస్ట్ నైట్ మీరు 10 o'clock కల్లా ఓపెన్ ఫినిష్ చేసుకుంటే మార్నింగ్ 6 or 7 లోపల ఫస్ట్ శాంపుల్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, రెండో శాంపుల్ తిన్న తర్వాత అట్లీస్ట్ 2 hours కి ఇవ్వాల్సి వస్తుంది. సో అర్లీగా వస్తే షుగర్ కొంచెం ఎక్కువ చూపిస్తుంది, ఇంకా లేట్గా ఇస్తే షుగర్ తక్కువ చూపిస్తుంది. 2 hours టైం అనేది పోస్ట్ ప్రెగ్నెంట్ మెయింటైన్ చేసుకోవాలి. మూడోది HbA1c అంటే లాస్ట్ 3 months యావరేజ్ బ్లడ్ షుగర్. ఇది మనకి కొంతమందికి ఏముంటుందంటే రీసెంట్ గా షుగర్ స్టార్ట్ అయినప్పుడు ఫాస్టింగ్ పోస్ట్ ప్రెగ్నెంట్ నార్మల్ గా ఉంటుంది. బట్ ఈ HbA1c ఏదైతే లాస్ట్ 3 months యావరేజ్ షుగర్ ఉంటుందో దీంట్లో మనకి బయటపడే ఛాన్స్ ఉంది. సో షుగర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఫాస్టింగ్ తీపి HbA1c నోట్ చేసుకోవాలి.